హలో అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా చాలా బాగున్నాము. ఈరోజు మన వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూసేద్దాము. నా వాయిస్ అయితే కొంచెం డల్గా వస్తుంది, ఒంట్లో బాగాలేదని చెప్పాను కదా. కొంచెం ఫీవర్ అయితే తగ్గింది కానీ కొంచెం నీరసంగా ఉండే. ఈ వ్లాగ్ వచ్చేసి లాస్ట్ సాటర్డే రోజు అనమాట, ఎర్లీ మార్నింగ్. ఇంకా ఆ రోజే ఊరు వెళ్ళాం కదా షూటింగ్ కోసం అనేసి. ఇంకా శనివారాల పూజ కూడా చేయడం అయితే కుదరలేదు. ఇంతకుముందు దీవెన ఆనంద్ సాంగ్ కోసం అటు వెళ్ళడం, ఊరు వెళ్ళడం, ఫంక్షన్స్కి వెళ్ళడం, పెళ్ళిళ్ళకి వెళ్ళడం వల్ల కరెక్ట్గా సాటర్డే సండే వచ్చాయన్నమాట. అందుకని నాకు పూజ చేయడానికి అవ్వలేదు. ఇంకా అంటే 7వ వారం కూడా అయిపోయింది. ఇప్పుడు నేను చూపిస్తున్నది 7వ వారం అనమాట. ఆల్రెడీ వీడియో అయితే అప్లోడ్ చేశాను. మనకి ఫస్ట్ వీక్ నుండి 7th వీక్ వరకు అయిపోయింది. ఇంకా రేపు చేస్తే కనుక, రేపు కూడా ఏకాదశి శనివారం కదా, కొంచెం ఒంట్లో బాగాలేదు కానీ ఆలోచిస్తున్నా. ఇంకా ఎట్లా ఉపవాసం ఉండాలి, ప్రతి ఏకాదశి రోజు మనకి ఉపవాసం ఉంటే చాలా మంచిది. నేనేమో చేద్దాం అనుకుంటున్నా, మా వారు ఒంట్లో బాగాలే కదా, నెక్స్ట్ వీక్ చేద్దులే అంటున్నారు. చూడాలి. ఇంకా సాటర్డే రావడం, లాస్ట్ వారం 8వ వారం పూజ చేయడం, 7 శనివారాల వ్రతం 8వది ప్లస్ ఏకాదశి వచ్చింది కాబట్టి నేనైతే చేద్దాం అనుకుంటున్నాను. 99% ట్రై చేస్తాను. ఇంకా ఒంట్లో అంటే ఫీవర్ ఏం లేదు కానీ కొంచెం నీరసంగా ఉండడం వల్ల అంటే ఉండలేస్తానా లేదా అనేది డౌటు. యాక్చువల్గా అయితే మామూలు టైంలో అంత అంటే ఆకలి కొంచెం అంత ఉండలేము. ఒక 1 అవర్ డైలీ తినేదానికంటే కొంచెం 1 అవర్ 1.5 అవర్ వరకు మేనేజ్ చేయగలం. కానీ మామూలుగా మనం డిసైడ్ అయినప్పుడు మాత్రం ఇంకా తినొద్దు ఈరోజు అన్నప్పుడు మాత్రం నిజంగానే ఆకలి అవ్వదు. నిజంగా అవ్వదు. జర్నీ చేసినా ఏదైనా సరే ఎందుకో మరి, అంటే దేవుడి అంటే మనం అట్లా ఉంటాం కాబట్టి కావాలనే దేవుడి మహత్యం అనుకోవచ్చు. అది నాకైతే ఏమి అంత అవ్వదు అసలు. అలాగని అసలు ఏం తినకుండా పాలు పండ్లు అంతే, కొబ్బరి నీళ్ళు, దేవుడికి కొట్టిన కొబ్బరికాయ ఉంటుంది కదా, వాటర్ నీళ్ళు, ప్రసాదంగా నైవేద్యం పెట్టినవి అవి మాత్రం తినొచ్చు అనమాట. అంటే ఏమంటారు, మామూలుగా నైవేద్యం అయితే కొంచెం తీసుకోవచ్చు. మొత్తం పులిహోర పరమాన్న అట్లా కడుపు నిండా కాకుండా దేవుడి దగ్గర పెట్టింది కొద్దిగా కొబ్బరి నీళ్ళు, అరటిపళ్ళు అలాంటివి, అంటే పొయ్యి మీద పెట్టి వండినవి కాకుండా మన కోసమని అంతే. ఇంక ఉండలేని వాళ్ళు మాత్రం కొంచెం చేయాలి అని కోరుకున్న వాళ్ళు, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు, మెడిసిన్స్ వేసుకునే వాళ్ళు అయితే తినొచ్చు. దానికి ఏమంత ఇది లేదు. యాక్చువల్గా ఉపవాసం అంటే మనం వారంలో ఒకరోజు ఉంటే మన బాడీ అనేది రిపేర్ అవుతుంది కాబట్టి దానికోసం అని పెట్టారు. ఇంకా మనం ఎలాగో పూజ చేస్తాం కదా, ఆ పేరు మీదైనా ఉండొచ్చు అనేసి అలాగనమాట. నేనైతే మార్నింగ్ ఎవరు లేగలేదు మా వాళ్ళు. ఆ రోజు మధ్యాహ్నమే ఊరు వెళ్ళాలని ఇంక లగేజ్ మొత్తం నైటే సర్దేసి పెట్టుకున్నాము. ఫ్రైడే కదా అనేసి నేను ఇంకా ముందు రోజు ఏం క్లీనింగ్ అయితే చేసేసుకోలేదు. పండగలు వచ్చినప్పుడు మాత్రము ఫ్రైడే రాకపోతే కనుక నెక్స్ట్ డే అంటే సాటర్డేలు పండగలు